10th ఫలితాలు. సో 10th ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి సో ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, మార్కులు బాగా వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా ఆనందహేళి చేసుకుంటారు. స్కూల్ యాజమాన్యం కానీ ఆ యొక్క తల్లిదండ్రులు కానీ చక్కగా వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచిగా ఆనందంతో నిండిపోతారు. అయితే ఇక్కడ మనం ఎవరి గురించి ఆలోచించాలి అంటే, తల్లిదండ్రులు కొంతమంది విద్యార్థుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అన్నీ కూడా తొందరగా క్యాప్చర్ చేసుకోలేరు. అందరు కూడా అందరి విద్యార్థుల్లాగా ఉండలేరు. సో తల్లిదండ్రులు అది గమనించుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ రిజల్ట్ వస్తున్నాయి అంటేనే ముఖ్యంగా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. సో కొన్ని వేలో వాళ్ళు చక్కగా రాసినప్పటికి కూడా ఏదో చిన్న పొరపాట్లతో 1 or 2 మార్క్స్ తేడాతో ఒకవేళ మనం అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవచ్చు. సో అలాంటప్పుడు విద్యార్థులకు ధైర్యం చెప్పి వాళ్ళ మానసిక స్థితిగతిని దగ్గరగా తీసుకొని అర్థం చేసుకొని మరీ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేసేలా వాళ్ళని తయారు చేయాలి. అంతేకాని విద్యార్థుల యొక్క మానసిక స్థితిని మనం దెబ్బతీయకూడదు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళు చక్కగా చదివింటారు, ఒక్కొక్కసారి చక్కగా చదవలేని పరిస్థితి ఏదైనా కారణం కావచ్చు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ ముందు రోజు నుంచి పిల్లల్ని ప్రెజర్ చేయకూడదు. ఒకటి, సో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫలితాలని ఆశించే విధంగా రాకపోయినప్పటికీ కూడా మీరు కూడా నిరుత్సాహపడకండి. స్టూడెంట్స్ కూడా మళ్ళీ రాద్దాము, తప్పేముంటుంది. మనం ఎక్కడైతే తప్పిదం జరిగిందో దాన్ని సరిదిద్దుకొని చక్కగా మళ్ళీ రాద్దాము. అంతేగాని అవతల వ్యక్తికి ఎక్కువ వచ్చాయి నాకు తక్కువ వచ్చాయి నిరుత్సాహపడడం కానీ, అది ఇంకోలాగా దారి తీయడం కానీ, వాళ్ళలో ఆత్మహత్యకి ప్రేరేపించేటువంటి విధంగా పిల్లల యొక్క మైండ్ సెట్ తయారు చేయకండి దయచేసి. నీలాగే చదువుకున్నారు, ఒకటే స్కూల్లో చదువుకున్నారు, నీకంటే బాగా అన్నీ కూడా వాళ్ళకంటే నీకే ఎక్కువ తెప్పించాము, సో ఆ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి నీకు తక్కువ మార్కులు వచ్చాయి, ఇలా పిల్లలకు కంపారిజన్ అనేటువంటిది చేయకండి దయచేసి. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, ఎవరి చదువులు వాళ్ళవి, ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళది. దయచేసి పిల్లల్ని ఇలా నిరుత్సాహం చేయకండి దయచేసి. పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా అంటే తక్కువ ఎక్కువ అనేటువంటిది ఇక్కడ పిల్లల యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, ఆ పిల్లల యొక్క సైకాలజీ ప్రకారం ఉంటుంది. బాగా చదివిండొచ్చు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక కొంచెం భయంతోటో అది గుర్తుకు రాకో ఏదో కొన్ని కారణాల వల్ల పిల్లలకి మార్క్స్ అనేటువంటివి తక్కువ వచ్చిండొచ్చు. బట్ దయచేసి పిల్లలని కంపారిజన్ చేయకండి తల్లిదండ్రులు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారు. వాళ్ళని ఏ చిన్న మాట అన్నా కూడా వాళ్ళు తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నారు దయచేసి. ఎందుకంటే సొసైటీ ఎలాగుందో దానికి అనుగుణంగా మనం ఉండాలి. పిల్లల యొక్క మైండ్ సెట్ని క్యాప్చర్ చేయాలి. పిల్లల యొక్క మైండ్ సెట్ ప్రకారం మనం కూడా ముందుకెళ్తూ ఉండాలి. సో వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైంకి ప్రిపరేషన్కి ప్లాన్ చేయండి. అంతేగాని తక్కువ మార్క్స్ వచ్చాయి నువ్వు ఫెయిల్ అయ్యావు వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఈ కంపారిజన్ చేయకండి దయచేసి. పేరెంట్స్ కూడా పిల్లలు కూడా మీరు కూడా తక్కువ వచ్చినందుకు లేదా ఏదో ఒక 1 or 2 సబ్జెక్ట్స్ పోయినా పర్లేదు, కానీ మీరు వేరేలాగా ఆలోచన చేయకోకుండా నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఎలా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఎలా చేస్తే దానికి అంటే నువ్వు ఇక్కడ చేసిన తప్పిదం నెక్స్ట్ టైం నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ టైంకి వస్తుందని ఆలోచన చేయండి. అంతేగాని వేరేలాగా నెగిటివ్గా ఆలోచన చేయకండి దయచేసి. స్టూడెంట్స్ మీకు అందరికి కూడా ఇది యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసుకోండి ఒకసారి, మంచిగా ఉంది వీడియో అనుకుంటే. అలాగే టీచర్స్ కూడా పిల్లలకి ఒకలాగా ధైర్యం చెప్పండి మీరు కూడా, ఎందుకంటే పేరెంట్స్ కంటే ఎక్కువగా టీచర్స్తో ఉంటారు కాబట్టి. ఇంకా తల్లిదండ్రులు ఎస్పెషలీ మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీరు వర్క్ చేసే దగ్గర కానీ లేదా మీ బంధువుల్లో కానీ మీకేం చిన్న చూపు అవ్వదు. ఎందుకంటే మీ పిల్లల మైండ్ సెట్ మీకు ఆల్రెడీగా తెలుసు, మీ పిల్లల కెపాసిటీ ఏంటో మీకు తెలుసు. అదేం చిన్న చూపేం అవ్వదు. వాళ్ళని నెక్స్ట్ ప్రిపరేషన్ చేయండి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి మైండ్ సెట్ పిల్లల మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. మనం వాళ్ళ మీద ప్రెజర్ చేసి ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా వాళ్ళు అదే ప్రెజర్కి లోనయ్యేలా తయారు చేయకండి దయచేసి పిల్లల్ని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అలాగే
ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా చేయొచ్చు. అంటే నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేశాను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.